జస్ట్ 1D మోషన్ లో. సో సపోజ్ ఇన్ 2D మోషన్ ఎలా ఉంటుందో మనం ఈరోజు చూద్దాం. ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఎలా ఉంటాయి, యూనిఫామ్ ఎక్సలేషన్ అండ్ రిమైనింగ్ టర్మ్స్, హౌ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్ 2D మోషన్ లైక్ ప్రొజెక్టైల్ మోషన్, లైక్ రిలేటివ్ వెలాసిటీ అంటే ఏంటి, ఇవన్నిటి గురించి చూద్దాం. సో కమింగ్ టు ద మోషన్ ఇన్ 2D, సపోజ్ ఇక్కడ కనపడుతుంది కదా మీకు. సో ఏ బాడీ ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఏ బాడీ సపోజ్ 2 డైమెన్షనల్ అంటే లైక్ XY ప్లేన్ లో మూవ్ అవుతున్నట్టుంది. సో XY ప్లేన్ మూవ్ అవుతున్నప్పుడు వెక్టర్ ఆర్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏబి వెక్టర్ అంటే పొజిషన్ వెక్టర్ అనమాట. దాన్ని మనం ఏసీ ప్లస్ బీసీ రాయొచ్చు వెక్టర్. మీకు వెక్టర్ స్కేలర్స్ లో ఏ వెక్టర్ కెన్ బి సమ్ ఆఫ్ టూ, రిజల్టెంట్ వెక్టర్ విల్ బి ద సమ్ ఆఫ్ 2 వెక్టర్స్. లైక్ ఇక్కడ చూపిస్తున్నట్టు రిజల్టెంట్ వెక్టర్ విల్ బి ద సమ్ ఆఫ్ 2 వెక్టర్స్, ఏసీ ప్లస్ ఏబి పిసి ఈక్వల్ టు ఏబి. సో సపోజ్ మనం ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ ఏ మూవ్ అవుతున్నాం అంటే ఇండైరెక్ట్ గా మనం ఎక్స్ పొజిషన్ లో సమ్ డెల్టా ఎక్స్ చేంజ్ అవుతుంది, వై పొజిషన్ లో డెల్టా వై చేంజ్ అవుతుంది. అదే ఇక్కడ రిప్రజెంట్ చేసాం. దాన్ని రెండు వెక్టర్స్ కింద, ఒకటేమో ఎక్స్ డైరెక్షన్ లో యూనిట్ వెక్టర్ అంటే ఆ డైరెక్షన్. సపోజ్ 5i + 2j అని ఉందనుకో, అంటే 5 యూనిట్స్ ఇటు మూవ్ అయినట్టు, రైట్ 2 యూనిట్స్ అప్ మూవ్ అయినట్టు. సో రిజల్టెంట్ వెక్టర్ విల్ బి √2² + 5² యాజ్ పర్ పైథాగరస్ థియరం. ఇది ఈ డైరెక్షన్ లో ఉంటుంది సమ్ యాంగిల్, దీనికి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ సమ్ యాంగిల్ థీటా. దీని డైరెక్షన్ అలా చెప్తా అంటే √2² + 5² విత్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా. ఆ థీటా అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 2/5 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్. ఆ థీటా యాంగిల్ తో మేక్ చేస్తున్నట్టు. సో మనం జనరల్ గా డెరైవ్ చేస్తున్నాం కాబట్టి వేరియబుల్స్ తీసుకుంటాం. సో డెల్టా ఎక్స్ అండ్ డెల్టా వై అటు మూవ్, లైక్ రిజల్టెంట్ గా మూవ్ అవుతుంది బాడీ. సో డెల్టా ఆర్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ చేంజ్ అయింది నెక్స్ట్ డైరెక్షన్, డెల్టా వై చేంజ్ అయింది వై డైరెక్షన్. సో విత్ రెస్పెక్ట్ టు టైం ఎలా వేరీ అవుతుంది, డివైడెడ్ బై డెల్టా టీ ఆన్ బోత్ సైడ్స్. సో ఇన్ ఏ లిమిట్ డెల్టా టీ టెల్స్ టు 0, ఆల్రెడీ మనకు తెలుసు ఇన్ ఏ లిమిట్ సమ్ డెల్టా ఆర్ బై డెల్టా టీ సమ్ డెల్టా టీ టెల్స్ టు 0. ఇదేంటి డెరివేటివ్ డిఆర్ బై డిటి అంటే ఏంటి, వెలాసిటీ. ఇంతకుముందు మనం 1 డైమెన్షనల్ లో సింగిల్ డైమెన్షన్ కాబట్టి డిఎక్స్ బై డిటిని వెలాసిటీ అనుకున్నాం, ఓన్లీ ఒక డైరెక్షన్. కానీ ఇక్కడ 2 డైరెక్షన్స్ ఉన్నాయి, డిఆర్ బై డిటి. సో డిఆర్ బై డిటి ఏమవుతుంది అంటే బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేసినప్పుడు లిమిట్ డెల్టా టీ టెల్స్ టు 0, డెల్టా ఎక్స్ బై డెల్టా టీ విల్ గో as vx ఆ డైరెక్షన్ లో వెలాసిటీ వస్తుంది. ఇది టోటల్ రిజల్టెంట్ వెలాసిటీ ఈక్వల్ టు ఆ డైరెక్షన్ ఎక్స్ డైరెక్షన్ వెలాసిటీ ప్లస్ వై డైరెక్షన్ వెలాసిటీ. సో కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. సో మనకి వెలాసిటీ ఇన్ 2 డైమెన్షనల్ ఇలా డిఫైన్ అవుతుంది అనమాట. సో అండ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఎలా మారుతాయంటే, ఒక 2 డైరెక్షన్ లో వెలాసిటీలు ఉన్నాయి. నువ్వు సపోజ్ ఇలా వెళ్తున్నావు. సో నీకు 2 డైరెక్షన్, ఒక ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నావు, ఈ డైరెక్షన్ లో కూడా మూవ్ అవుతుంది. ప్రతి పాయింట్ దగ్గర ఈ డైరెక్షన్ రిజల్ట్ మనం వెళ్తుంది ఈ డైరెక్షన్ లోనే, కానీ ఇండైరెక్ట్ గా మనం దాన్ని 2 కాంపోనెంట్స్ గా డివైడ్ చేసుకున్నాం. ఫైనల్ గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళామంటే ఇంత ఎక్స్ వెళ్ళినట్టు, ఇంత రిజల్టెంట్ గా ఇంత వై వెళ్ళినట్టే కదా. సో మనం ఏంటంటే రిజల్టెంట్ గా ఈ డైరెక్షన్ లో వెళ్ళినా, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఏ డైరెక్షన్ లో వెళ్ళినా రిజల్టెంట్ గా నువ్వు ఎక్స్ ఎంత ట్రావెల్ చేస్తున్నావు, వై ఎంత ట్రావెల్ చేస్తున్నావు. వెక్టర్, సో మీకు స్కేలర్స్ వెక్టర్స్ చాప్టర్ చెప్పినప్పుడు ఎందుకో చెప్తాను ద రీజన్ బిహైండ్ ఇట్. సో ఎక్స్ ఎంత ట్రావెల్ చేస్తున్నావు, వై ఎంత ట్రావెల్ చేస్తున్నావు. సో ఎక్స్ వెలాసిటీ విఎక్స్ ఈక్వల్ టు డిఎక్స్ బై డిటి, వై వెలాసిటీ డివై బై డిటి. వై అంటే వై డైరెక్షన్ పొజిషన్ వెక్టర్, ఎక్స్ అంటే ఎక్స్ డైరెక్షన్ పొజిషన్ వెక్టర్. సేమ్ యాక్సలరేషన్ అంటే కూడా సేమ్. ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ కి ఎలా తీసుకున్నాము, యాక్సలరేషన్ అండ్ వెలాసిటీ అంటే డిఎక్స్ బై డిటి ఐ క్యాప్ ప్లస్ డివై బై డిటి జే క్యాప్ ఎలా తీసుకున్నాం సేమ్. వి ఫస్ట్ డెరివేటివ్ ఎక్స్ డైరెక్షన్ వెలాసిటీ విల్ గివ్ ఎక్స్, అంటే యాక్సలరేషన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ అనమాట. సో ఇది యాక్సలరేషన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ చెప్తుంది, అండ్ ఇదేమో మనకి యాక్సలరేషన్ ఇన్ వై డైరెక్షన్ చెప్తుంది. సో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అకార్డింగ్ టు చేంజ్ అవుతాయి. సేమ్ సింపుల్ గా ఏ కాంపోనెంట్ ఆ కాంపోనెంట్ రాసుకోవడమే. తర్వాత మనం ప్రాబ్లం చేసినప్పుడు ఏ కాంపోనెంట్ ఎంత స్టార్టింగ్ చూసుకుని ఏది ఎలా మారుతుందో చూసుకోవడం, ఎక్స్ డైరెక్షన్ ఎంత వెలాసిటీ మారుతుంది, వై డైరెక్షన్ ఎంత వెలాసిటీ మారుతుంది చూసుకోవడం. సో కమింగ్ టు దీని రియల్ అప్లికేషన్ అంటే మనం క్రికెట్ లో చూస్తాం కదా, 6s 4s వెళ్తాయి. 6s ప్రొజెక్టైల్ మోషన్, లాంగెస్ట్ 6 అని చూపిస్తారు, 90 meters, యూజువల్లీ 90 meters వెళ్ళింది. దీని రేంజ్ అంటాం, ఎంత దూరం వెళ్ళిందో రేంజ్. సో లాంగెస్ట్ 6 వెళ్ళింది.
స్మాలెస్ట్ సిక్స్ వెళ్ళింది, లైక్ 60 మీటర్ గ్రౌండ్స్ ఉంటాయి, లైక్ 60 మీటర్ సిక్స్ ఉంటాయి, లాంగెస్ట్ బౌండరీ ఉంటుంది. సో ఇదంతా ప్రొజెక్టైల్ మోషన్. మనం చూసే ఎనీథింగ్, మన ఎగ్జాంపుల్ క్రికెట్ లో వెళ్ళే బాల్స్ గురించి చెప్తున్నాం. ట్రావెల్ చేసే బాల్స్, సిక్స్ కొట్టిన తర్వాత వెళ్ళే బాల్స్ యూజువల్లీ ప్రొజెక్టైల్ మోషన్ లో ఉంటాయి. సో మనం ఏమైనా పైనుంచి ఏమైనా త్రో చేసినా యూజువల్ గా కింద పడవు కదా. మనం సపోజ్ ఎక్కడి నుంచైనా మనం సపోజ్ ఏదైనా టవర్ నుంచి ఎక్కడి నుంచి త్రో చేస్తే ఏదైనా బాడీ ఇలా పడుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ట్రావెలింగ్ డైరెక్ట్లీ టువర్డ్స్, నాట్ టువర్డ్స్ డౌన్వర్డ్, ఇట్ ఈస్ ట్రావెలింగ్ కొంచెం ఈ కాంపోనెంట్ కూడా వెళ్తుంది. సో కిందకు కూడా వస్తుంది. కింద వస్తుంది డ్యూ టు గ్రావిటీ వల్ల కిందకు వస్తుంది. సపోజ్ గ్రావిటీ లేదనుకో, ఇలా త్రో చేస్తే బాడీ అలా అటువైపే వెళ్ళిపోవాలి. సో సపోజ్ ఒక బాడీ ఇలా వెళ్తుంది, దాని మీద ఫోర్స్ అప్లై చేస్తాను ఇండైరెక్ట్ గా, ఈ డైరెక్షన్ యాక్సిలరేషన్ ఇచ్చాను నేను. సపోజ్ సమ్ బాడీ ఈస్ మూవింగ్ ఈ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు, నేను ఈ డైరెక్షన్ సమ్ యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తున్నప్పుడు మనం ఈ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేస్తాం. అంటే ఇండైరెక్ట్ గా మనం F=ma ఫోర్స్ ఇస్తున్నామంటే యాక్సిలరేషన్ ఇస్తున్నట్టు. సో ఫర్ ఎ పర్టికులర్ మాస్. సో ఈ డైరెక్షన్ లో ఆ వెలాసిటీ చేంజ్ అవ్వడానికి చూస్తుంది. సో బాడీ ఇలా మూవ్ అవుతుంది అనమాట. సేమ్ థింగ్ హ్యాపెనింగ్. గ్రావిటీ వెన్ యూర్ థ్రోయింగ్ బాల్ ఫ్రమ్ ఎ టవర్, ఇట్ విల్ మూవ్ ఇన్ దిస్ వే. సో వెన్ యూ బాల్, ఇక్కడ ప్రొజెక్టైల్ మోషన్, వెన్ బాల్ స్టార్ట్స్ విత్ ఎ వెలాసిటీ u మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్. సో ఇక్కడ మనం దీన్ని టూ కాంపోనెంట్స్ ux cos థీటా, uy sin థీటా రాసుకుంటాం. సో ఇక్కడ ఏంటి, మామూలు ప్రొజెక్టైల్ మోషన్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ప్రొజెక్టైల్ మోషన్ ఏంటి, ఓన్లీ ఇన్ 2 డైమెన్షన్ అనమాట. యాక్చువల్గా మనకి యాక్చువల్గా క్రికెట్ లో ఆడి 3 డైమెన్షనల్, కానీ మీరు ఆ ప్లేన్ చూస్తున్నప్పుడు బాడీ మూవ్ అవుతున్న ప్లేనే, ఇంకా లెఫ్ట్ రైట్ కాకుండా అప్ డౌన్, ఆ బాడీ మూవ్ అవుతున్న ప్లేన్ చూస్తున్నప్పుడు దాన్ని మనం 2 డైమెన్షనల్ కింద తీసుకుంటాం. సో ద మోషన్ అనేది 2 డైమెన్షనల్ కింద స్టడీ చేస్తే సరిపోతుంది. థర్డ్ డైమెన్షన్ అంత మూవ్మెంట్ ఉంటుంది, కొంచెం బాల్ స్వింగ్ అవుతుంది, కానీ ఇట్ నాట్ బిగ్ యాజ్ మచ్ యాజ్ ఇన్ అదర్ 2 డైరెక్షన్స్. థర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నా కానీ. సో సపోజ్ బాల్ ఇక్కడ నుంచి హిట్ చేశారు అనుకో విత్ వెలాసిటీ, బ్యాట్ మీరు ఎలా ఊహించుకుంటారంటే బ్యాట్ తో హిట్ చేశారు అనుకో విత్ వెలాసిటీ v, అది థీటా యాంగిల్ చేస్తుంది సమ్ ఎక్స్ యాక్సిస్ తో. సో దాన్ని 2 కాంపోనెంట్స్ కింద ఎలా డివైడ్ చేస్తాం, ఎనీ వెక్టర్ ని, సపోజ్ u ఉంది, సపోజ్ u, ఇది x డైరెక్షన్ ఏమవుతుంది ux, ఇది u అవుతుంది. ux ఎంత, ux u cos థీటా, uy ఎంత u sin థీటా. సో ఆ డైరెక్షన్ ఉంది. కానీ ఇక్కడ మనకి ఈ డైరెక్షన్ ఏమైనా యాక్సిలరేషన్ ఉందా, లేదు. సో ఆ వెలాసిటీ అలాగే ఉండిపోద్ది అనమాట. కానీ ఈ డైరెక్షన్ లో ఉంది, జీ ఉంది. జీ అంటే కింద డైరెక్షన్, మనం పైకి యాక్సిస్ పాజిటివ్ తీసుకున్నాం, కింద నెగిటివ్ తీసుకున్నాం కాబట్టి -g అని చెప్తాం. జీ టు గ్రావిటీ డౌన్వర్డ్స్ కాబట్టి మనం తీసుకునే యాక్సిస్ యూజువల్ గా అప్వర్డ్ పాజిటివ్ ఉంటుంది, డౌన్వర్డ్ నెగిటివ్ ఉంటుంది, -g అంటాం యాక్సిలేషన్ ఉంది. సో ay ఈజ్ -g, x డైరెక్షన్ ఏ యాక్సిలేషన్ లేదు కాబట్టి అదే యూనిఫామ్ వెలాసిటీ కంటిన్యూ అవుతుంది. ఇది కాన్సెప్ట్. సపోజ్ దీన్ని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ యూస్ చేసి హారిజాంటల్ మోషన్ ని, వెర్టికల్ మోషన్ ఇలా స్టడీ చేస్తాం. సో హారిజాంటల్ లో యాక్సిలరేషన్ లేదు, ఈ ఫామ్ లో యూస్ చేస్తే ఇది ఆల్రెడీ ఇనిషియల్ వెలాసిటీ, అక్కడ ఇలా మూవ్ అవుతున్న దాంట్లో u తో ఈ డైరెక్షన్ లో వెలాసిటీ u cos థీటా, ఇనిషియల్ వెలాసిటీ అంతే ఉంటది, యాక్సిలరేషన్ లేదు కాబట్టి x0. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఆ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది ఏంటి, ఎంత టైము, నువ్వు ఇలా వేసావంటే మళ్ళీ కింద పడాల్సిందే కదా, ఎంత టైంలో కింద పడుతుంది తర్వాత నేర్చుకుంది. తర్వాత నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం ఎంత టైంలో కింద పడుతుంది. ఇవన్నీ దీని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం, ఈ మొత్తాన్ని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేదాన్ని. ఈ క్వశ్చన్స్ అన్ని వీటి మీద బేస్ అయి ఉంటాయి ఈ క్వశ్చన్స్ అన్ని. సో ఏవై ఈక్వల్ టు -g మాట. ఏవై ఈక్వల్ టు -g గ్రావిటీ కిందకి యాక్ట్ చేస్తుంది. సో కిందకి యాక్ట్ చేస్తున్నప్పుడు గ్రావిటీ కిందకి యాక్ట్ చేస్తున్నప్పుడు వెలాసిటీ కిందకి ఏమవుతుంది, వెలాసిటీ ఏమో పైకి ఉంది uy, గ్రావిటీ ఏమో కిందకి యాక్ట్ చేస్తుంది. సో వెలాసిటీ ఏమవుతుంది, తగ్గుతుంది. సో అట్ పాయింట్ ఆఫ్ టైం మనం చెప్పినట్టు ఈ సింగిల్ డైమెన్షన్ 1 డైమెన్షన్ మోషన్ లో బాడీ పైకి త్రో చేస్తే అట్ పాయింట్ ఆఫ్ టైం గ్రావిటీ కిందకి యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చి సమ్ పాయింట్ 0కి వెళ్ళి మళ్ళీ కిందకి వస్తుంది బాల్. సో అలాగే ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెలాసిటీ 0 అయ్యి మళ్ళీ కిందకి వస్తుంది బాల్. ఓకే, దాన్నే మాక్సిమం పాయింట్ ఉంటుంది, ఎంత హైట్ వెళ్తుంది. మనం క్రికెట్ లో లైక్ సమ్థింగ్ రేంజే కాదు, హైట్ కూడా చూస్తాం అప్పుడప్పుడు. క్యాచెస్ ఎక్కువ, యూజువల్లీ క్యాచెస్ బట్టి అన్ని ఎక్కువ హైట్ వెళ్తే రేంజ్ వెళ్ళవు. క్రికెట్ లో రేంజ్ ఇంపార్టెంట్, హైట్ కాదు. 6 వెళ్ళాలంటే రేంజ్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైనా సపోజ్ మిసైల్స్ లో కానీ ఇట్లా కానీ ఒక రేంజ్ చెప్తారు కదా మామూలుగా, అగ్ని ఇంత రేంజ్ 4000 కిలోమీటర్స్ 6000 కిలోమీటర్స్ అంటే
రేంజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దెన్ హైట్ మాట క్రికెట్ అండ్ ఈ మిసైల్స్ టార్గెట్స్ లో. సో యూవై ఈక్వల్ టు ఇది ఇనిషియల్ వెలాసిటీ అనుకోండి, యూవై ఇనిషియల్ వెలాసిటీ మాట ఇది, యూఐ ఇనిషియల్ మైనస్ జిటి. అలాగే డిస్ప్లేస్మెంట్ ఇలా సేమ్, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఎస్ అంటే ఇక్కడ వై కాబట్టి వై ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఎంత మైనస్ జీ కాబట్టి మైనస్ జిటీ స్క్వేర్. యూ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీలో ఈ ఫార్ములా, కానీ ఏ ఈక్వల్ టు మైనస్ జీ కాబట్టి ఈ ఫార్ములా. సో కమింగ్ టు ద టైమ్ ఆఫ్ లైట్. సో టైమ్ ఆఫ్ లైట్ అంటే మీకు చెప్పాను, దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రేంజ్, ఈ మొత్తం రేంజ్ కవర్ చేయడానికి అంటే బాల్ మళ్ళీ వెళ్ళి మళ్ళీ గ్రౌండ్ కి రావడానికి అలా అనుకోవచ్చు. ఆ రేంజ్ కవర్ చేయడానికి మొత్తం ఎంత టైం పడుతుంది, దానికి ఆ డైరెక్షన్ లో యూ కాస్ థీటా. ఓకే, వెలాసిటీ ఉంది, వెలాసిటీ మారదు ఎక్స్ డైరెక్షన్ లో, యూఎక్స్ అనేది యూ కాస్ థీటా. సో రేంజ్ ఈక్వల్ టు యూ కాస్ థీటా ఇంటూ టైం. ఇక్కడ నుంచి ఇక్కడ రావడం టైం అన్నమాట. టైం ఎలా కనుక్కుంటాం, ఇది వై, ఇక్కడ వై అంత జీరో, ఇక్కడ కూడా వై జీరో. సో వై జీరో రెండు పాయింట్స్ దగ్గర ఉన్నాయి. ఆ రెండు పాయింట్స్ ఎలా కనుక్కుంటాం, మనకి ఈక్వేషన్ తెలుసు కదా ఏ టైంకి. సో వై ఈక్వల్ టు జీరో ఎక్కడెక్కడ అవుతుంది, దీన్ని టీ కామన్ తీస్తే ఒక టీ ఈక్వల్ టు జీరో, ఆల్రెడీ టీ ఈక్వల్ టు జీరో, వై జీరో ఆల్రెడీ తెలుసు మన ఇనిషియల్ పొజిషన్. అంటే ఇనిషియల్ టైం అన్నమాట, ఇది ఫైనల్ టైం. ఈ టైం తర్వాత మళ్ళీ బాడీ ఇక్కడికి వస్తుంది. సో మనకి ఈ రేంజ్ కావాలంటే ఎక్స్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందంటే యూ కాస్ థీటా, ఈ మొత్తం టైం ఎంత మనకి ఆల్రెడీ వచ్చింది కదా ఇంటూ టీ, ఈ టీ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే రేంజ్ వస్తుంది. సో మనకి రేంజ్ వచ్చింది, ఇది రేంజ్ ట్రావెల్. సపోజ్ ఇక్కడ చూడండి క్వశ్చన్స్ ఎలా ఉండే, రేంజ్ ఈక్వల్ టు మనకి యూ స్క్వేర్ ప్లస్ సైన్ 2θ బై జీ. సపోజ్ సో ఫర్ ఫిక్స్ జీ అనేది ఫిక్స్ మారదు. సో నువ్వు యూ అనేది డిపెండ్ అపాన్ యువర్ స్ట్రెంత్, ఎంత గట్టిగా కొడితే మొమెంటం ఇస్తే అంత, అంటే ఇండైరెక్ట్ గా ఫోర్స్ ఇస్తే అంత గట్టిగా వెళ్తుంది. యూ అనేది నీ చేతిలో ఉంది, కానీ థీటా అనేది ఎవరి చేతిలో ఉంది, ఇది మాక్సిమం వాళ్ళంటే ఏం చేయాలి, సైన్ థీటా టైస్ బిట్వీన్ 1 అండ్ -1. ఇక్కడ -1 అని ఉండదు, -1 అంటే వెనక్కి వెళ్తున్నట్టు అటువైపు -1. సో ఫిజికల్ అంటే 0 to 1 ఇక్కడ. సో సైన్ థీటా అంటే మాక్సిమం అవ్వాలంటే సైన్ 2θ 1 అవ్వాలి. సైన్ 2θ 1 అంటే థీటా ఎంత, 2θ ఎంత అవ్వాలి, 90 degrees. థీటా ఎంత అవ్వాలి, 45 degrees. సో ఆ యాంగిల్లో కొడితే నువ్వు ఫర్ ఏ ఫిక్స్డ్ యూ అండ్ జీ మాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. యూ పెంచితే ఆటోమేటిక్ గా ఇంకా ఎక్కువ మాక్సిమం వెళ్తుంది. ఫర్ ఫిక్స్డ్ యూ ఆ థీటా ఈక్వల్ టు 45 degrees అయితే దట్ ఈస్ ద మాక్సిమం ఫర్ దట్, మాక్సిమం రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో యాంగిల్ 45 degrees గా కొడితే. సో ఈ మాక్సిమం హైట్ రీచ్ అవడానికి ఎంత టైం పడుతుంది, మనం ఆల్రెడీ ఈ టైం ఏంటి, మొత్తం టైమ్ ఆఫ్ ఫ్లైట్, ఇందులో సగం ఎంత ఉంటుంది, హాఫ్. ఇండైరెక్ట్ ఎందుకు హాఫ్ అంటే మొత్తం ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వెలాసిటీ జీరో అయిపోతుంది. వివై ఈక్వల్ టు యూవై మైనస్ జీ టూ. వై వెలాసిటీ జీరో అవుతుంది, యూఎక్స్ అలాగే ఉంటుంది కంటిన్యూస్, యూఎస్ ఏం మారదు ఎందుకంటే ఆ డైరెక్షన్ లో యాక్సిలరేషన్ లేదు. సో వెలాసిటీ ఎక్కడ జీరో అవుతుంది, యూవై ఈక్వల్ టు యూఐ ఇనిషియల్ ఎంత, యూ సైన్ థీటా. యూఐ ఇనిషియల్ వెలాసిటీ ఎంత, ఇనిషియల్ వెలాసిటీ మన ఇనిషియల్ కాంపోనెంట్ గా డివైడ్ చేస్తాం కదా, యూ థీటా అయితే ఇది యూ కాస్ థీటా, ఇది యూ సైన్ థీటా. సో ఇనిషియల్ గా యూఐ అనేది యూ సైన్ థీటా. యూ సైన్ థీటా సబ్స్టిట్యూట్ చేసి ఎక్కడ జీరోకి వెళ్తుందో వెలాసిటీ, యూ ఈక్వల్ టు యూ సైన్ థీటా మైనస్ జీటీ. థీటా మైనస్ జీటీ ఏ టైంకి వెళ్తుంది, ఈ టైంకి వెళ్తుంది. సో ఈ టైంకి అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది కనుక్కోవాలంటే వై ఈక్వల్ దాంట్లో టైం పెట్టామనుకో, సో సేమ్ టైం ఇందులో పెట్టామనుకో, ఈ మాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్. సో మనకి రేంజ్ ఫార్ములా అంటే మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోవడమే కాదు, ఫార్ములాలు యూజ్ అవుతాయి గుర్తుపెట్టుకుంటే ఓకే. ఫార్ములా గుర్తు రాకపోతే బిహైండ్ కాన్సెప్ట్ వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఈక్వేషన్స్, బిహైండ్ ద ఈక్వేషన్స్ కనుక్కొని సాల్వ్ కూడా చేయొచ్చు. సో వన్స్ ఆ కాన్సెప్ట్ మీకు క్లియర్ ఉంటే ఫార్ములా చాలా ఈజీ గుర్తుంటుంది, అప్లై చేసేటప్పుడు సింపుల్ గా ఉంటుంది, టెన్షన్ ఉండదు. సో మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ పార్టికల్ మూవ్స్ ఇన్ XY డైరెక్షన్. పార్టికల్ మూవ్స్ ఇన్ XY డైరెక్షన్ with a constant acceleration 1.5 meter per second square in a direction. A particle moving with XY plane లో పార్టికల్ మూవ్ అవుతుంది with a constant acceleration in the direction making an angle of 37 degrees with x axis. ఇలా వెళ్తుంది అన్నమాట, బాడీ ఇక్కడ నుంచి మూవ్ అవుతుంది ఇలా వెళ్తుంది.
ఎంత యాంగిల్ చేస్తుంది? సారీ, ఇది ఎక్స్, ఇది వై. సారీ ఫర్ దిస్. యాక్సిలరేషన్ 1.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ విత్ అన్ ఎక్స్ యాక్సిస్ 37 degrees యాంగిల్ చేస్తుంది. అట్ టైమ్ t ఈక్వల్ టు 0 ఏమి ఇచ్చారు? అట్ టైమ్ t ఈక్వల్ టు 0 పార్టికల్ ఈజ్ అట్ ఆరిజిన్. అట్ t ఈక్వల్ టు 0 ఇక్కడ ఉందంట ఆరిజిన్ దగ్గర. అండ్ ఇట్స్ వెలాసిటీ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ లో వెలాసిటీ ఎంత ఉందన్నాడు? యూఎక్స్ ఎంత ఇచ్చాడు? 8 మీటర్ పర్ సెకండ్. ఫైండ్ ద వెలాసిటీ అండ్ పొజిషన్ at t ఈక్వల్ టు 0 దగ్గర 8 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ ఉంది. యాక్సలరేషన్ ఏమో ఈ డైరెక్షన్ లో ఉంది, 37 degrees విత్ ఎక్స్ యాక్సిస్. at t ఈక్వల్ టు 0 ఇనిషియల్ వెలాసిటీ కాదు, ఇనిషియల్ ఎక్స్ కాంపోనెంట్ వెలాసిటీ ఎంత ఉంది? 8 మీటర్ పర్ సెకండ్. its velocity along the x-axis 8 meter per second. Find the velocity and position of particle at t equal to 4 seconds. Find the velocity u and position x comma y కోఆర్డినేట్ చెప్తే పొజిషన్ ఇండైరెక్ట్ గా అంటే ఏ పొజిషన్ లో ఉంది ఇంటూ ఐ క్యాప్ జే క్యాప్ యాడ్ చేస్తే పొజిషన్ వస్తుంది. సో ఇనిషియల్ గా అదేనా. సో ఇప్పుడు ఏంటి మనకి యాక్సిలరేషన్, ఇప్పుడు మనకి ఏంటి? ఏఎక్స్ యాక్సిలరేషన్. ఈ డైరెక్షన్ లో యాక్సిలరేషన్ ఏంటి? ఈ డైరెక్షన్ లో యాక్సిలరేషన్ ఏఎక్స్ ఈక్వల్ టు 1.5 మీటర్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్ కాస్ 37 degrees. 37 కాస్ 37 వాల్యూ చెప్తున్నా. కాస్ 37 4/5 ఉంటుంది. సో 1.5 ఇంటూ 4/5. మీరు ఇది ఆల్రెడీ చూసుకోవచ్చు టేబుల్ నుంచి. కానీ మామూలుగా 3-4-5 ట్రయాంగిల్ తెలుసు కదా. 4-5-3-4-5 థీటా అనుకోండి. ఓకే, 37 degrees ఉంటుంది థీటా. సో కాస్ 37 4/5. సో 1.5 ఇంటూ 4/5 అంటే ఎంత? 1.2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఈ డైరెక్షన్ లో యాక్సిలరేషన్ వచ్చింది. ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో యాక్సిలరేషన్ వచ్చింది. ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో యాక్సిలరేషన్ వచ్చింది. యూఎక్స్ మనకు తెలుసు ఎంత? 8 మీటర్ పర్ సెకండ్. ఇనిషియల్ వెలాసిటీ t ఈక్వల్ టు 0. సో ఆఫ్టర్ టైమ్ t ఈక్వల్ టు 4 లో యూఎక్స్ ఈక్వల్ టు final after some time ux at final velocity after time equal to ux initial minus or plus acceleration no. So plus axt ఇది తెలుసు ఎంత? 8. ఇది తెలుసు 1.2. 4 seconds into 4 ఎంత? 4.8. సో 8 plus 4.8 ఎంత? 12.8. సో ఆఫ్టర్ 4 seconds ux velocity ఎంత? at t equal to 4 అంటే 4 seconds అంత. ఇదేమో 8 plus 4.8 అంత 12.8 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం y కాంపోనెంట్ వెలాసిటీ. సో ఎక్స్ ఏఎక్స్ అంటే 1.5 cos 37, ay అంటే 1.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ sin 37. sin 37 ఎంత? cos 37 వచ్చింది, sin 37 1 minus cos square అది వేసినా కానీ స్క్వేర్ రూట్ ఆఫ్ అది 3/5 అంట. 3/5 అంటే ay ఎంత? 1.5 ఇంటూ 3/5. 1.5 ఇంటూ 3/5 అంటే ఎంత? 1.5 ఇంటూ 3/5 3.9. 0.9. సో ay ఈక్వల్ టు 0.9 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ay యాక్సిలరేషన్ వస్తుంది, ax యాక్సిలరేషన్ ay. సో వెలాసిటీ ఆఫ్టర్ టైం t ఈక్వల్ టు 4 seconds y వెలాసిటీ. సో ఇనిషియల్ గా అది x వెలాసిటీ ఉంది, y వెలాసిటీ లేదన్నాడు. సో ఇనిషియల్ వెలాసిటీ ప్లస్ ayt రాయాలి. సో ఇనిషియల్ వెలాసిటీ ఎంత? ఇది ఎంత ఇచ్చాడు మనకి? yt ఈక్వల్ టు 0. సో ఇదంతా ఇచ్చాడు. ఇదేమో 0.9, ఇది ఆల్రెడీ 0. 0.9 ఇంటూ 4 ఎంత? 3.6 మీటర్ పర్ సెకండ్. సో మనకు ఆఫ్టర్ వెలాసిటీ కనుక్కున్నాం. సో పొజిషన్ కనుక్కోవాలన్నా సేమ్ మాట, x ఈక్వల్ టు సేమ్. సో సేమ్ థింగ్, x ఈక్వల్ టు ut ux ప్లస్ t ప్లస్ హాఫ్ ax t స్క్వేర్.
y equal to uyt plus of ax t square, ay t square. సో ఇది ui 0, ux సంథింగ్ 8 ఇచ్చాడు, ఆ టైం ఇవ్వండి 4 seconds తర్వాత అడుగుతున్నాడు. ax తెలుసు మీకు, ax ఎంత 1.2 ఇంటూ 4 స్క్వేర్, ఇది తెలుసు. పొజిషన్ ఎంత, ఇది 0, సో ఆఫ్ ఇంటూ 1.2 ఇంటూ 1.2 0.9, ay 0.9 కాబట్టి ఇంటూ 4 స్క్వేర్. సో ఇది ఆ పొజిషన్ అన్నమాట, ఎక్స్ కామా వై పొజిషన్, విఎక్స్ వివై ఎంత కనుక్కున్నాం కదా లాస్ట్ స్లైడ్ లో. సో ఆ పొజిషన్. సో ఓకే, coming to the next question. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనం లైక్ రేంజ్, మనం దీని కూడా డిస్కస్ చేసాం. రేంజ్, ఇంకేంటి, టైమ్ ఆఫ్ ఫ్లైట్, మాక్సిమం హైట్ ఇట్ విల్ రీచ్ ఇన్ 2 dimension. ప్రొజెక్టైల్ మోషన్ లో రేంజ్ అంటే ఇది ఆర్, ఈ మొత్తం రేంజ్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మొత్తం ఎంత టైం తీసుకుంటుంది, సమ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ రేంజ్. ఇంకా రేంజ్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, మాక్సిమం డిస్టెన్స్ హెచ్, ఇట్లా ఫామ్ లో చూసాం కదా. సో కమింగ్ టు ద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ బాల్ ఈస్ థ్రోన్ ఫ్రమ్ ఏ ఫీల్డ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 12 meters per second at an angle of 45 degrees. బాల్ సో 12 meters per second at an angle of 45 degrees with horizontal. At a distance it will hit. So at what distance it will hit the field again? అంటే ఎంత దూరంలో అది మళ్ళీ హిట్ చేస్తుంది, అది టైమ్ ఆఫ్ ఫ్లైట్ కదా, సేమ్ అదే కదా టైమ్ ఆఫ్ ఫ్లైట్. నేను అలా అడిగినా దాన్ని మళ్ళీ హిట్ చేసిందని అడిగాడు, దాని అంటే అప్పుడు అంటే ఏంటి, ఇక్కడికి వెళ్తున్నాం మళ్ళీ బాల్ ఎప్పుడు హిట్ చేస్తుంది, అప్పట్లోకి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. సేమ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే అదే కదా డెఫినేషన్ ఇండైరెక్ట్ గా. సో సో యూ 12 ఇచ్చాడు, 12 స్క్వేర్ సైన్ 45 అంటే సైన్ 90 బై 10 meter per second స్క్వేర్. సో యూనిట్స్ ఆటోమేటిక్ గా మీకు యూ స్క్వేర్ బై జీ చేస్తే ఆటోమేటిక్ గా ఫైనల్ గా సెకండ్స్ లోనే వస్తుంది. అన్ని ఒకే యూనిట్స్ చేస్తే యూనిట్స్ లో చేస్తే 144/10 అంటే 14.4 meter. సేమ్ మాక్సిమం హైట్ రీచ్, సేమ్ ఇదే క్వశ్చన్ కి మాక్సిమం హైట్ రీచ్ అడిగాడు అనుకో, హెచ్ ఈక్వల్ టు ఏం చెప్పా, యూ స్క్వేర్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ 2θ/2g. సేమ్ థింగ్ 12 స్క్వేర్ సైన్ 90 స్క్వేర్ 1 స్క్వేర్ 1 అవుతుంది బై 20 144/20 అంతే కదా. సో ఇదంతా 7.2 meters. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి అని చెప్పండి. టైమ్ ఆఫ్ ఫ్లైట్ టీ ఈక్వల్ టు 2u sin θ/g. 2 into 12 sin θ అంటే sin 45 1/√2, sin 45 1/√2 అయినా sin 45 1/√2 by g 10. సో 2 into 12√2/10 సింప్లిఫై చేసుకోండి. √2 అంటే సంథింగ్ 1.414. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం, ఎగ్జాంపుల్ చూసిందా. సో కమింగ్ క్వశ్చన్ మాట, the maximum critical height to which a man can throw a ball. అంటే ఏమన్నాడు, maximum critical height to which a man can throw a ball is, అంటే ఒక మ్యాన్ ఎంత మ్యాక్సిమం త్రో చేయగలడు, 136 meter హైట్ త్రో చేయగలడు. The maximum horizontal distance up to which he can throw ball is, అంటే ఏమన్నారంటే వాడు మ్యాక్సిమం హైట్ ఎంత అన్నాడు, ఎంత త్రో చేయగలన్నాడు, 136 meters అన్నాడు అంతే కదా. ఆడేం అడుగుతున్నాడు, ద మ్యాక్సిమం horizontal distance
up to which he can throw a ball, the same ball is maximum horizontal distance and throw చేయగలను అంటున్నాడు. సో ఇక్కడ ఏంటి మాక్సిమం హైట్. సో సపోజ్ మనం సమ్ యూ తో త్రో సమ్ థీటా డైరెక్ట్ అప్ త్రో చేయకుండా సమ్ థీటాతో త్రో చేశాడు అనుకుందాం. సో త్రో చేసుకోవాలంటే అది ఇలా వెళ్తుంది. సో వాడు ఏమన్నాడు, మాక్సిమం హైట్ సమ్ ఎంత చేయగలిగాడు అంటున్నాడు. సో మాక్సిమం హైట్ మన ఫార్ములా ఏంటి, అలా త్రో మామూలుగా హైట్ రీచ్డ్ బై మాక్సిమం హైట్ అని కదా, హైట్ రీచ్డ్ బై సైన్ స్క్వేర్ థీటా బై 2g, అంతే కదా. ఇది ఎంత అన్నాడు, 136 అన్నాడు, అంతేనా. ఇప్పుడు ఏంటి మాక్సిమం ఎంత త్రో చేయగలగాను మాక్సిమం హైట్, ఇది మాక్సిమం హైట్ అవ్వాలంటే ఏమవ్వాలి, సైన్ థీటా స్క్వేర్ అనేది 1 అవ్వాలి. సో అంటే యూ స్క్వేర్ బై 2g వాడు ఎంత ఇచ్చాడు, 136 ఇచ్చాడు. ఓకే, సో దీన్ని గుర్తుపెట్టుకోండి. మాక్సిమం హైట్ అంటే సైన్ స్క్వేర్ థీటా, మాక్సిమం హైట్ అంత త్రో చేయగలదు అంటున్నాడు. సో సేమ్ ఇదే వెలాసిటీతో మాక్సిమం ఎంత దూరం విసరగలడు అంటున్నాడు. సో మాక్సిమం ఎంత హారిజాంటల్ రేంజ్ మనకి ఏం తెలుసు, ఫార్ములా రేంజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ 2 థీటా బై జీ. సో సేమ్ అదే వెలాసిటీతో త్రో చేస్తే రేంజ్ ఎప్పుడు మాక్సిమం అవుతుంది, థీటా 45 అవ్వాలి, అప్పుడు సైన్ 91 అవుతుంది. సో మాక్సిమం రేంజ్ ఎంత, యూ స్క్వేర్ బై జీ. సో వాడి ఇది యూ స్క్వేర్ బై 2g మనకి 136 అని వచ్చింది. సో యూ స్క్వేర్ బై జీ ఎంత, 136 ఇంటూ 2 అయిపోయింది. యూ స్క్వేర్ బై 2g ఇంత మాక్సిమం రేంజ్ ఎంత రోజుగలడు, అంత హైట్ రోజు దానికి డబుల్ వాడు హారిజాంటల్ డిస్టెన్స్ త్రో చేయగలడు. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఏంటంటే 2 ఆబ్జెక్ట్స్ ఆర్ ప్రొజెక్టెడ్ విత్ సేమ్ వెలాసిటీ. 2 ఆబ్జెక్ట్లు ఉన్నాయంట, 2 ఆబ్జెక్ట్స్, ఇంకోటి ప్రొజెక్టెడ్ విత్ సేమ్ వెలాసిటీ, వన్ ఈజ్ హ్యావింగ్ యాంగిల్ ఆల్ఫా, అనదర్ ఈజ్ హ్యావింగ్ ఆల్ఫా బీటా. సో 2 ప్రొజెక్ట్ చేశారు, ఇలాగా త్రో చేశారు, ప్రొజెక్టెడ్ విత్ సేమ్ వెలాసిటీ, హౌఎవర్ అట్ డిఫరెంట్ యాంగిల్స్ ఆల్ఫా అండ్ బీటా విత్ హారిజాంటల్, విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ చెప్తున్నాడు. సో ఏమన్నాడు, ఆల్ఫా ఆఫ్ కి వీకర్ రిలేషన్ అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా ఈక్వల్ 90 degrees. అంటే రేడియన్స్ తో మీకు ఎంత పై బై 2 తెలుసు కదా, రేడియన్స్ రిలేషన్ 180 degrees అంటే పై రేడియన్స్ యాక్చువల్ రిప్రజెంట్, సి యూజువల్ గా రాయరు. సో ద రేషియో ఆఫ్ హారిజాంటల్ రేంజ్ ఆఫ్ ఫస్ట్ బాడీ టు సెకండ్ బాడీ. ఏమన్నాడు, సేమ్ వెలాసిటీతో త్రో చేశారు. సో ఫస్ట్ దాన్ని కూడా యూతో త్రో చేశారు, సెకండ్ దాన్ని కూడా యూతో త్రో చేశాడు, కానీ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ వేరు. కానీ రేంజ్ ఫార్ములా ఏంటి మనకి, యూ స్క్వేర్ సైన్ 2 థీటా బై జీ. థీటా అంటే ఏంటి, యాంగిలే కదా, మేకింగ్ విత్ హారిజాంటల్. ఒక దాని రేంజ్ సపోజ్ ఆర్ ఆల్ఫా ఆబ్జెక్ట్ అనుకుందాం, ఆర్ బీటా అనుకుందాం. ఆర్ బీటా అదంతా యూ స్క్వేర్ సైన్ 2 బీటా బై జీ. ఆల్ఫా ఎంత రేంజ్, ఆర్ ఆల్ఫా యూ స్క్వేర్ సైన్ 2 ఆల్ఫా బై జీ. వాడు ఏమన్నాడు, రేషియో ఆఫ్ రేంజ్ ఆఫ్ ఫస్ట్ ఆబ్జెక్ట్ టు సెకండ్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఆల్ఫా అనుకుందాం, ఆర్ ఆల్ఫా బై ఆర్ బీటా అంటున్నాడు వాడు. సో అన్ని క్యాన్సిల్ అయిపోయి సైన్ 2 బీటా బై సైన్ 2 ఆల్ఫా ఉంటుంది, అంతే కదా. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇచ్చాడు, 90 degrees ఇచ్చాడు. సో బీటా సపోజ్ బీటా ఎంత అవుతుంది, పై బై 2 మైనస్ 90 degrees మైనస్ ఆల్ఫా. సో 2 బీటా ఎంత అవుతుంది, పై మైనస్ 2 ఆల్ఫా. సో సైన్ 2 బీటా ఎంత అవుతుంది, సైన్ 2 బీటా అంటే సైన్ ఆఫ్ పై మైనస్ 2 ఆల్ఫా. సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా ఎంత, సైన్ థీటా. సో సైన్ పాజిటివ్ ఉంటుంది, సో సైన్ 2 ఆల్ఫా. సైన్ 2 బీటా అన్న సైన్ 2 ఆల్ఫా సేమ్. సో ఆ రెండు, సో ఆర్ ఆల్ఫా బై ఆర్ బీటా ఎంత అవుతుంది, సైన్ 2 బీటా అంటే సైన్ 2 ఆల్ఫా వచ్చి సైన్ 2 ఆల్ఫా బై సైన్ 2 ఆల్ఫా 1:2. సేమ్ రెండు సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి. సపోజ్ 30 degrees ఇచ్చాడు, ఒకటి 60 degrees తో ఇచ్చాడు, రెండు సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి. ఫార్ములాస్ చూసుకోండి. సో ఈ స్టోన్, నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. ఏ స్టోన్
ఈజ్ ప్రొజెక్టెడ్ ఎట్ అన్ యాంగిల్ 30 degrees టు ద హారిజంటల్. ఒక స్టోన్ ఉంది, ఒక స్టోన్ ని ప్రొజెక్ట్ చేశాడు, అంత యాంగిల్ 30 degrees తో ప్రొజెక్ట్ చేశాడు సమ్ వెలాసిటీ తో. రేషియో ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద స్టోన్ at point of projection proves the kinetic energy at the highest point of the flight. ఓకే, మొత్తం స్టోన్ ఇస్రాడు సమ్ వెలాసిటీతో ఇలా వెళ్తుంది, ఇది తెలుసు, ఇది కామన్, మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఏదైనా త్రో చేస్తే ఇలాగే వెళ్తుంది, దాని ప్రొజెక్టైల్ మోషన్ అంటాం. వాడు ఏమడుగుతున్నాడు, కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్ పాయింట్ ఎక్కడైతే వదిలేమో అక్కడ ఎనర్జీ టు ద అట్ హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ఫ్లైట్. హైయెస్ట్ పాయింట్ అంటే మాక్సిమం హైట్కి వెళ్ళిన తర్వాత అన్నాడు, అంతే కదా. ఓకే, సో హైయెస్ట్ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వెలాసిటీ 0 ఉంటుంది, సమ్ వెలాసిటీ ఉంటుందా దానికి, మీరు చెప్పండి. మామూలుగా 1 dimensional మోషన్ లో ఇలా పైకి ఇస్తాం అనుకో, పైకి వెళ్ళి వెలాసిటీ 0 అవుతుంది, 0 అయ్యి మళ్ళీ గ్రావిటీ వల్ల కింద వస్తుంది. కానీ ఇక్కడ మనం ఇనిషియల్ గా వెలాసిటీ ఇచ్చినప్పుడు దీనికి 2 కాంపోనెంట్స్ ఉంటాయి, యూఎక్స్ యూవై ఉంటాయి, 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సో 2 కాంపోనెంట్స్ ఉన్నప్పుడు ఈ కాంపోనెంట్ ఈ డైరెక్షన్ లో ఏ ఎక్సలేషన్ లేదు, ఏఎక్స్ డైరెక్షన్ లో, సో ఆ కాంపోనెంట్ అలాగనే ఉంటది. కానీ యూవై అనేది తగ్గుతూ ఉంటది. సో ఈ పాయింట్ దగ్గర యూవై 0 ఉంటుంది అన్నమాట, యూఎక్స్ సేమ్ అలాగే ఉంటుంది, అక్కడ ఇనిషియల్ పొజిషన్ ఎంత ఉందో అంతే ఉంటుంది. కానీ మనకి కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, హాఫ్ ఎం, యాక్చువల్ గా వి డాట్ వి అంటారు, దాన్నే హాఫ్ ఎం మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ అని రాస్తారు, లేకపోతే జనరల్ గా హాఫ్ ఎం వి స్క్వేర్ రాసేస్తారు. వి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ అని, ఓకేనా. వి డాట్ వి అన్న స్కేలార్, మనకు కైనెటిక్ ఎనర్జీ అనేది స్కేలార్, ఓకేనా. కైనెటిక్ ఎనర్జీ అంటే జనరల్ గా యూజ్ చేసే ఫార్ములా ఇది. ఇన్ అదర్ వర్డ్స్ దీన్ని ఇంకా డీటెయిల్డ్ గా రాయాలంటే వి డాట్ వి, మీరు హైయర్ స్టడీస్ లో నేర్చుకుంటారు. సో సో ఇక్కడ వి స్క్వేర్ అంటే ఏంటి, విఎక్స్ స్క్వేర్, విఎక్స్ అన్న యూఎక్స్ అన్న సేమ్, కన్ఫ్యూజ్ అవ్వద్దు, సమ్ టైమ్స్ వి వాడుతున్నారు. సపోజ్ యూ స్క్వేర్ ఈక్వల్ టు యూ అనుకోండి, యూఎక్స్ స్క్వేర్ ప్లస్ యూవై స్క్వేర్. సో ఇనీషియల్ గా సమ్ ఎంత ఉంటది, యూఎక్స్ యూ కాస్ 30 degrees ఉంటుంది, యూవై ఎంత ఉంటుంది, యూ సైన్ 30 degrees ఉంటుంది, అంతే కదా. సో ఇనీషియల్ వెలాసిటీ, సో ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఆటోమేటిక్ గా దీన్ని ప్లస్ చేస్తే ఆఫ్ ఎం యూ స్క్వేర్ అండ్ యూ స్క్వేర్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ, దాన్ని మీరు ఇనీషియల్ గా ఆఫ్ ఎం